వేదవతి తన మీద కోపంగా ఉండడం చూస్తున్న నర్మద బయటకు నించొని వచ్చి ఆలోచిస్తూ చాలా మండిపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి, "ఏమైందక్క, ఎంతలా బాధపడుతున్నావు, ఎంత ఆలోచిస్తున్నావేంటి" అని అడుగుతూ ఉంటే, "నా బాధ అంతా నీ మేనత్త వల్లే" అని అంటూ ఉంటుంది. "మా మేనత్త, మా భద్రావతి అత్త నిన్నేమనిందక్క" అని ప్రేమ అడుగుతూ ఉంటే, మేనత్త అంటే తను కాదు మీ అత్త అని చెప్పడంతో, "అత్తయ్యనా, అత్తయ్య ఏమనిందక్క" అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఇదివరకి ఎప్పుడైనా కర్రీ అవసరమైతే వచ్చి తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పింది. ఇప్పుడేమో కర్రీ అడిగితే నా మీద ఇంతెత్తున లేసింది అని నర్మద చాలా బాధపడుతూ మండిపడుతూ చెప్తూ ఉంటుంది. "సరే అక్క, నీకు ఒక విషయం మాట్లాడాలి, అది అలా ఉంచు" అని నా ప్రేమ అడుగుతూ ఉంటే, "ఏంటి ప్రేమ" అని నర్మద అంటూ ఉంటుంది. "ఇంకా నేను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్దాం అనుకుంటున్నానక్క. అలా వెళ్తే డబ్బులు వస్తాయి కదా, అవి ధీరజ్కి యూజ్ అవుతాయి కదా, ఏమంటావు అక్క, ఏం చేయమంటావు" అని ప్రేమ అడుగుతూ ఉంటే, "ధీరజ్ వద్దన్నాడు కదా ప్రేమ, అవసరమా వెళ్ళడం" అని నర్మద అంటూ ఉంటుంది. "అదేంటక్క, నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు" అని ప్రేమ అంటూ ఉంటే, ఇంకా చిరాకులో ఉన్న నర్మద, "నీ ఇష్టం ప్రేమ, నువ్వేమైనా చేసుకోపో, ఇక్కడి నుంచి వెళ్ళు" అని చిరాకు పడుతూ ఉంటుంది.